హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 శక్తిమంతుడా, శక్తిమంతుడా దేవా, సైన్యములకు అధిపతి అగు యెహోవా రాజానికి కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. దేవుని కదిలించండి దేవా, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. అట్టి వారిని తండ్రి మీ స్వాధీనములో కూర్చుండబెట్టి దేవా, ఒక్కొక్కరితో మీరే మాట్లాడమని అడుగుతున్నాము దేవా. అవును దేవా, ఈ దినము మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారో తండ్రి దేవా, నీ చిత్తమే ప్రభువా. నీ చిత్తమునకే మేము అప్పగించుకున్నటకు దేవా ప్రభువా. అయ్యా, మా సొంత చిత్తము, మా ఆలోచన పూర్తిగా మరుగవును కాక దేవా, నీ చిత్తమే చదువుటకు దేవా ప్రభువా. ప్రతి ఒక్కరిని దేవా మీ స్వాధీనంలో కూర్చోబెట్టి దేవా, ప్రతి అల్లర శక్తులు దేవా, ప్రతి అంధకారమును దేవా యేసు క్రీస్తు నీ నామములో సంగముగా వర్తిస్తుండగా దేవా ప్రభువా, మీ కృపణ మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం దేవా. అయ్యా, ఇంతవరకు దేవా మా స్వాధీనంలో ఉంచారు తండ్రి దేవా. అయ్యా, ఇంకో తండ్రి దేవా ప్రభువా, ఈ ముందున్న సమయంలో కూడా తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ దేవా, అయ్యా మీ నిలబడుతున్నా మీ దాసుని దేవా ప్రభువా, నూరంతులుగాను ముప్పదంతులుగాను దేవా ప్రభు ఆశీర్వదించండి దేవా. ఆ బిడ్డను మీరే దేవా నడిపించండి దేవా. ఆ బిడ్డ ఊరికి నేను నిలబడుతున్నా తండ్రి, మీ చిత్తమే చదివించమని అడుగుతుంది దేవా. మీ చిత్తమునకు పక్కన అప్పగించుకుని దేవా, అయ్యా మీ చిత్తంలో నడుచుటకు దేవా ఇంతవరకు మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ మా ప్రభువులో రక్షకులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు? నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడివై ఉందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుతును? ఎంతవరకు నా హృదయములో పగలంతా దుఃఖ క్రాంతుడై ఉండును? ఎంతవరకు నా శత్రువు నా మీద నన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టించిన ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందపడను. వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనుకును. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు అరింపకుండును. నా కన్నులకు వెలిగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయం హరించుచున్నది. యెహోవా నాకు మహోపకారము చేయి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. ఈ కీర్తన బట్టి యెహోవాను స్తుతించుకున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగాక. ఈ సమయంలో కూడిపడకి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృపను బట్టి మనందరూ కూడా సంతోషంగా దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. రండి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యం చదువుకుందాం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది గాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరటం సులభమని మీతో చెప్పుచున్నానని. చాలు, ప్రార్థన చేసుకో. హల్లెలూయా, స్తోత్రము
మహాపరిశుద్ధుడా మా తండ్రి మీకు స్తోత్రం. ఈ ప్రజల మీ వారు, ఈ మాటలు మీవి తండ్రి. మీ పరిశుద్ధాత్మే ఈ సమయంలో నాకును మా అందరికీ బోధించినట్లుగా కృప చూపండి. ఈ మాటలు వినుచున్న ప్రతి హృదయంతరంగంలో ప్రభు మీరే నీరు గట్టి ఫలింప చేసి వారి హృదయాలు జీవము సమృద్ధి జీవమును అనుభవించినట్లుగా కృపదించేసి నడిపించమని, ఈ సమయం సమస్తం మీ స్వాధీనం ఉంచమని, మా అందరితో మాట్లాడమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యుల్ని చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయమని చెబుతున్నాను అంటాడు. ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, సూది బెజ్జంలో ఒంటైనా ప్రవేశించిందేమో కానీ ధనవంతుడు మాత్రము దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఏంటంట? సూది బెజ్జంలో ఒంటైనా ప్రవేశించలేమో కానీ ప్రవేశిస్తే ప్రవేశించును, కానీ ధనవంతుడు మాత్రం నిశ్చయంగా దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఇది మంచిగా అర్థం చేసుకోండి. ఈ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దీంతో కూడా కలిసి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి. ధనాపేక్షను చంపివేయుడి. జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి. అక్కడ 5 నుంచి మొదలు చదవండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఈ ధనాపేక్ష అనే దగ్గర ఒకటేసి ఉంది. అక్కడ ఈ దురాశ అనే దగ్గర విగ్రహారాధన, ఆ పక్కన ఒకటేసి ఉంది. ఫుట్ నోట్లో ఉందా? లోభత్వం అంటే దురాశ. ఈ దురాశ దేనికి చూపిస్తుంది? ధనాపేక్షను చూపిస్తుంది. ఈ ధనాపేక్ష దేని చూపిస్తుంది? దురాశను చూపిస్తుంది. అట్లయితే సహోదరులారా, ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులకి ఏం చెప్తున్నాడు? సూది బెడ్డములో ఒంటె దూరితే దూరొచ్చేమో కానీ ధనవంతుడు మాత్రము దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. అది చాలా కష్టం. ఇక్కడ
ఈ దురాశ అసలు ఒక వ్యక్తిలో ఎందుకు పుట్టింది? ఈ దురాశ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? చూస్తే సహోదరులారా, వాక్యంలో చూస్తున్నట్లయితే ఆదాముకి దేవుడు చెప్పాడు, ఏదోను వనములో ఉన్నావు, ఈ చెట్లు వృక్ష ఫలములు అన్ని నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలం మాత్రం నువ్వు దాన్ని ముట్టొద్దు, దాన్ని తినొద్దు. తిని మనం నువ్వు నిత్యముగా ఏమవుతావు? చచ్చేదవు అని దేవుడు చెప్పాడు. ఈ సైతాను సర్పములోకి దూరి సర్పాన్ని తీసుకొచ్చి సైతాన్ ఏం మాట్లాడుతుంది? నీవు చావనే చావు, ఈ పండు తిను, పండు తిను అని చెప్పే ముందు పండుని ఎట్లా చూపిస్తుంది? పండు చూడటానికి కనులకు ఎలా ఉందంట? రమ్యముగా ఉన్నదంట. అంటే పండు చూస్తే అందముగా ఉంది. ఇంకది తింటే మీరు దేవతల వలె మారిపోతారు, మీరు చావనే చావరు. ప్రభు ఏం చెప్పాడు? సర్వశక్తిమంతుడైన దేవుడు ఏం చెప్పాడు? తింటే మీరు నిశ్చయముగా చేస్తారు. ఈ సాతాను సర్పములోనికి ప్రవేశించి ఏం చెబుతుంది? మీరు చావనే చావరు. స్తోత్రం, హల్లెలూయా. ఈ పండు తినడానికి వీరికి ఏం కలిగింది? ఇప్పుడు దురాశ కలిగింది. ఈ అవ్వకి ఏం కలిగింది? ఇప్పుడు దురాశ కలిగింది. ఏంటి దురాశ? ఈ లోకాన్ని ఆడాలి, ఈ లోకములో మేము దేవతల వలె కనపడాలి, ఈ లోకానికి మేము దేవుళ్ళు అయిపోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఓ సహోదరులారా, దేవుడు ముందుగా మీరు చెప్పింది ఏంటి? మీరు నా పోలిక, మీరు నా స్వరూపము, మిమ్మల్ని అందరూ నా రూపంలో చేసుకున్నా. ఇప్పుడు మీరు ఎలాగుండాలో నేను కూడా అంతే ఉండా, నేను ఎలాగుండాలో మీరు కూడా అంతే ఉండారు. మీరు నా పిల్లలు. స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు ఆల్రెడీ దేవుని యొక్క పిల్లలు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా దేవతలు ఏదండి వీళ్ళు? అర్థమవుతుందా? ఇంకా దేవతలు ఏదండి? సర్పం యొక్క, సాతాను యొక్క తంత్రం ఇది. అర్థమవుతుందా? ఇది ఎంతమందికి అర్థమవుతుంది? ఆల్రెడీ దేవుడు మీరు నా పిల్లలు అన్నాడు. నిజానికి ఆదాము దేవునికి అక్కడ చూస్తే జ్యేష్ఠ కుమారుడిగా ఉన్నాడు. ఈ పాత నిబంధనలో ఆదాము చూస్తే దేవునికి జ్యేష్ఠ కుమారుడు, పెద్ద కుమారుడు, దేవుని కుమారుడు ఆదాము. దేవుని కుమారుడైన ఆదాము ఇంకా దేవత అయ్యేదేంటి? ఇంకా దేవుడు అయ్యేదేంటి? ఆల్రెడీ అన్ని ఏదో మనమంతా కూడా ఏమని దేవుడు అక్కడ అనుమతించాడు. ప్రతి జాతి పక్షినేలు, పశువునేలు, అన్ని జంతువులు, ఈ వనములో ఉన్న అన్ని చెట్లన్నీ కూడా నీవే. నువ్వు ఏ పదమైన నిరభ్యంతరంగా తినొచ్చు, నీ ఇష్టమైనట్లో నువ్వు చేసుకోవచ్చు. దేవుడు మంచి అధికారము, ప్రభుత్వం ఇచ్చాడు. తండ్రి యొక్క తన ప్రభుత్వం తన కుమారుడైన ఆదాముకి ఇచ్చాడు. ఇంకా ఏంటి? అర్థమవుతుందా సహోదరులారా? ఇంకా ఏంటి? ఈమెదో కొత్తగా వచ్చి, ఈ లూసిఫర్ ఏదో కొత్తగా వచ్చి వీళ్ళు ఇంకా ఏదో బాగు చేస్తున్నట్లుగా, వీళ్ళు ఇంకా ఏదో కొంచెము దేవుడు మేము అన్యాయం చేశాడు, ఇదిగో నేను మీకు న్యాయం చేస్తున్నాను, ఇదిగో నా దగ్గరకు వస్తే మీకు ఈ భూమి అంతా ఏలుతారు, ఈ భూమి అంతా మీదే అయింది. స్తోత్రం, హల్లెలూయా. వీడు ఇంత తంత్రం ఎందుకు వేసాడో తెలుసా? ఈ సాతాను ఇంత తంత్రం ఎందుకు వేసాడో తెలుసా? సహోదరులారా, వాడు ఆల్రెడీ ముందుగానే
దేవుని దగ్గర నుంచి పడగొట్టబడ్డాడు. వాడు పడగొట్టబడ్డ లూసిఫర్ ప్రధాన దూత. వాడు పడగొట్టబడిన వాడు ఇప్పుడు అంతా తిరుగుతున్నాడు దేవుని పిల్లలను పడగొట్టడానికి. అంత తిరుగుతున్నాడు, అనేక తంత్రాలు వేస్తున్నాడు, అనేక మాయలు చేస్తున్నాడు. ఎందుకు? తన పిల్లలు తన రూపంలో నుంచి తొలగించడానికి. దేవుని పిల్లలు దేవుని యొక్క రూపంలో నుంచి తొలగించాలి. ఎందుకు వాడికి ఇంత కక్ష? వాడికి తండ్రి అయిన దేవుడు వాడికి ఇచ్చిన స్థలం ఏంటి? నిత్య అగ్నిగుండం. ఆ పడగొట్టబడిన లూసిఫర్కి ఉండే స్థలం ఏంటి? అగ్నిగుండం. వాడి వరకు అగ్నిగుండాన్ని సిద్ధపరిచాడు దేవుడు. అందుకని వాడు అనుకుంటున్నాడు, నేనొక్కడిని వెళ్తే ఎట్లాగా? అర్థమవుతుందా? నేనొక్కడిని వెళ్తే ఎలాగా? నాతో కూడా కొంతమందిని నాకు అందిన వరకు తిరిగి లాక్కుని వెళ్ళిపోతా. నాకు అందిన వరకు తీసుకుని వారిని కూడా వెళ్ళిపోతా. ఆ దేవుణ్ణి ఏడిపించాలి. ఆ దేవుని మీద నా కక్ష తీర్చుకోవాలి. ఆ దేవుని మీద నా పగ తీర్చుకోవాలి. నన్ను పరలోకం నుంచి పడేస్తాడా? నేను మంచిగా ఈ ఆరాధన తండ్రికి సమర్పిస్తుంటే నన్ను పడేస్తాడా? నాకు అగ్నిగుండాన్ని సిద్ధపరుస్తాడా? ఇప్పుడు ఆయన పోలిలో ఒక్కను కూడా నేను లేకుండా చేస్తా. ఇది సాతాను యొక్క తంత్రం. ఇది సాతాను తంత్రం. ఎప్పుడైతే ఆదాము అవ్వలు పండ్లు తిన్నారో వారి నిమిత్తము భూమి శపించబడింది. అర్థమవుతుందా? అంతకుముందు భూమి శపించబడలేదు. కలుగునుగాక, ఆకాశము కలుగునుగాక, ఇది మంచిది. ఆది కాండంలో రాయబడి ఉంది. భూమి కలుగునుగాక, ఇది మంచిది. సముద్రము కలుగునుగాక, ఇది మంచిది. చంద్రుడు నక్షత్రములు కలుగునుగాక, ఇవన్నీ మంచివి. ప్రభు అక్కడ మంచిది 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 అని చెప్పి స్తోత్రం వాటిని అన్నిటిని కలగజేశాడు సహోదరా. ఎందుకు? దేవుని యొక్క పిల్లల కొరకు. ఈ అన్ని కూడా దేవుని తన పిల్లల కొరకు ఇవి ఉపయోగపడాలి. తన పిల్లలు వీటన్నిటిని వాడుకోవాలి. దేవుడు సృష్టించాడు. ఎప్పుడైతే ఆదాము హవ్వలు పండు తిన్నారో సృష్టి మొత్తము కూడా శపించబడింది. ఈ సృష్టి అంతా కూడా శపించబడింది. ఆదాము హవ్వలు శపించబడ్డారు. భూమి కూడా శపించబడినని వాక్యంలో రాయబడింది. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 19వ వాక్యం. దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఒక్క నిమిషం. మొదట ఈ భూమి శపించబోయే ముందు ఇక్కడ సర్పం శపించబడింది. మంచిగా అర్థం చేసుకోండి. సర్పం ఏమైంది? శపించబడింది. నిజానికి ఇప్పుడు సర్పము పొట్టతో బాగేది కాదు. ఫస్ట్ సర్పము మనిషి కాళ్ళతో నడుస్తున్నాడు కదా, అట్లాగే కాళ్ళతో నడిచే జంతువు సర్పం. ఫస్ట్ ఈ సర్పము కాళ్ళతో నడిచే జంతువు. కానీ ఇప్పుడు సర్పము ఏమైంది? దేవుని చేత శపించబడింది.
ఈ శపించబడిన కానించి ఇప్పుడు సర్పము ఎట్లా నడుస్తుంది? పొట్టతో పాగుచున్నది. ఏంటంట? పొట్టతో పాగుతుంది. అది ఎంత దూరం వెళ్ళినా సరే పొట్టతో పాకుంటా వెళ్ళటమే. వంకరలు తిరుగుకుంటా పొట్టతో పాకుంటా వెళ్ళటమే. అది నడిచి వెళ్ళేది లేదు. చెప్పించబడదు మునుపు అది నడిచి వెళ్ళేది. నడిచి వెళ్ళే జంతువు. ఈ పశువులకి 4 కాళ్ళు ఉన్నాయి కదా, అట్లాగే దానికి 2 కాళ్ళు ఉన్నాయి. 2 కాళ్ళతో నడిచి వెళ్ళే జంతువు అది. కానీ పాపం చేసిన దాన్ని బట్టి సర్పం ఏమైపోయింది? శపించబడింది. శపించబడిన దాన్ని బట్టి సర్పము పొట్టతో పోగుచున్నది. 17 చూడండి. ఆయన ఆదాముతో, నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఇప్పుడు ఏమైందంట? నీ భార్య మాటలు విని నేను ఏ పండు అయితే తినుతానో అది నువ్వు తిన్నావు కనుక నీ నిమిత్తము భూమి ఏమైపోయింది? శపించబడింది. భూమి శపించబడింది. స్తోత్రం, హల్లెలూయా. మంచిగా అర్థం చేసుకోండి. ఏంటి ఈ ధనాపేక్షకి ఈ భూమికి అసలు ఏంటి పోలిక అనుకుంటున్నారా? ఉంది పోలిక. ఏంటి అసలు ఈ భూమి దేని చూపిస్తుంది? మానవుడి యొక్క హృదయాన్ని చూపిస్తుంది. సహోదరులారా, ఈ శపించబడిన భూమి దేని చూపిస్తుంది? మనుషుని యొక్క హృదయాన్ని చూపిస్తుంది. స్తోత్రం. వ్యవసాయకుడు అంటే ఎవరు? ప్రభువైన నాగలు అంటే ఏంటి? వాక్యం. విత్తనం అంటే ఏంటి? వాక్యం. భూమి అంటే ఏంటి? హృదయము. స్తోత్రం, హల్లెలూయా. ఈ వ్యవసాయకుడిని యేసుక్రీస్తు ఇప్పుడు ఏం దున్నాలి? మరి వచ్చి ఈ భూమి మీద వ్యవసాయం చేయాలా? 2 ఎడ్లు తీసుకుని లేక ఒక ట్రాక్టర్ తీసుకుని వ్యవసాయం చేయాలా? కాదు. తన పరిశుద్ధాత్మతో ఈ భూమి అనే శపించబడిన మనుషుల యొక్క హృదయము, వాక్యం అనే హృదయము, ఈ నాగలనే హృదయం పెట్టి దున్నాలి. సహోదరులారా, ఇక్కడ రైతుగా ఉన్నాడు, ఆయన తెలుసు భూమిని దున్నాడు చాలాడు. మొదట భూమి దున్నేటప్పుడు దాంట్లో ఏముంటది? ముళ్ళ పొదలు ఉంటాయి, గచ్చ పొదలు ఉంటాయి, అనేకమైన గడ్డితో మొలిచి ఉంటది, అనేకమైన రాళ్ళు ఉంటాయి. ఈ రైతు అన్ని పెట్టి దున్నాడు. ఏం చేస్తాడు? దున్నేటప్పుడు దాదాపుగా ఉండే వరకు కొట్టి ముందు బయటేస్తాడు. రాళ్ళుంటే ఏరి బయటేస్తాడు. కంపుంటే గొడ్డలు తీసుకుని నలుగుతాడు, బయటేస్తాడు. వాటన్నిటిని కాల్చిన తర్వాత అప్పుడు నాగులు తీసుకొస్తాడు. అవునండి రైతు గారు, అవునా? అంతేనా చేసేది వ్యవసాయం? స్తోత్రం, హల్లెలూయా. ఇట్లా చేస్తారు సహోదరులారా. కానీ ఇక్కడ ఉన్న భూమి ఏంటి? మనిషి యొక్క హృదయము. ఈ మనిషి యొక్క హృదయాన్ని ఇప్పుడు దేని పెడుతున్నది? వాక్యం అని నాగల పెట్టుతున్నారు సహోదరులారా. స్తోత్రం, హల్లెలూయా. ఈ దురాశ ఏంటి? నాది, నేను, నాకే, ఇంకెవరి పోతూ నాకే, నేనే బతకాలి, నేనే ఉండాలి, అంత నాకే కావాలి. ఈ దురాశ సహోదరులారా, ఇది వేసిన ఇత్తనం ఎవరు? అపవాది లూసిఫర్. అపవాది లూసిఫర్. ఈ రోజున సహోదరులారా, ఒక్కొక్క మనిషి, ఒక్కొక్క మానవుడు ఒక భయంకరమైన గర్వముతో, ఒక హోదాతో, ఒక గొప్పతనముతో ఈ భూమి మీద బ్రతుకుతుండగా తండ్రి అయిన దేవుడు చూసి, ఇదిగో సహోదరుడా, సూది బెచ్చములో ఒంటైనా ప్రవేశించలేమో. నీ స్థితి ఇట్లా ఉంటే నీవు దేవుని నా రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. కనుక ఇప్పుడు నీవు మారు మనసు పొందాలి. ఎందుకు ఈ మారు మనసు?
ఎందుకు ఈ మారు మనసు? సూర్య బేచ్చము అనగా సహోదరులారా నిజానికి చిన్నగా ఉంటుంది. మరి ధనవంతుడు చాలా లావుకుంటాడు కదా, ఎందుకు ఈ మనిషి చాలా లావుకున్నాడు కదా, దూరతాడా? కానీ ప్రభు చెప్పిన మాట ఇంటే దూరతాడు. ఎట్లాది? ఈ లావు అనే గర్వము తగ్గాలి, ఈ లావు అనే ధనాశ తగ్గాలి, ఈ లావు అనే స్వార్థము తగ్గాలి, ఈ లావు అనే కపటము తగ్గాలి, ఈ లావు అనే వేషధారణ తగ్గాలి, ఈ లావు అనే అసూయ తగ్గాలి, ఈ లావు అనే కలహము తగ్గాలి. చిన్న పిల్లవాడు వలె గువ్వ వలె అయిపోతే ఎంత అయిపోతారు సమాజంలో. ఇది ఆత్మలో జరగాలి, ఇది హృదయంలో జరగాలి, ఇది మనస్సులో జరగాలి. నేను లేకపోతే ఉందా ఇక్కడ ఏమన్నా? నేను లేకపోతే ఏమన్నా జరిగిద్దా? నేను లేకపోతే ఇదంతా ఎవరైనా చేయగలరా? మనుషుడు స్వార్థపరుడు సహోదరులారా. ఈ స్వార్థం అనే గర్వాన్ని ఇప్పుడు చిన్నగా తగ్గిపోవాలి సహోదరులారా. ఎట్లా తగ్గాలి? యేసు ప్రభు శిష్యుల యొక్క పాదాలు కడగడానికి వారి దగ్గర కింద కూర్చుని వారి పాదాలు కడుగుతున్నాడు సహోదరులారా. యేసు ప్రభు పాదాలు శిష్యులు కడుగుతున్నాడు. శిష్యులందరూ భయపడుతున్నారు. ఓ ప్రభువా, నువ్వు మా పాదాలు కడగటం ఏంటి ప్రభువా? మాలో ఏ నీతి ఉంది ప్రభువా? మాలో ఏ మంచి ఉంది ప్రభువా? అయ్యో, మా పాదాలు కడుగుటకు మేము అర్హులము కాదయ్యా. పేతురు, నీ పాదములు కడగకపోతే నాతో నీకు పాలు లేదు, నాతో నీకు పాలు లేదు, నాతో నీకు పాలు లేదు. పేతురు, ఇప్పుడు నీ పాదాలు నేను కడగకపోతే నేనుండే రాజ్యంలో నువ్వు ఉండలేవు. అట్లయితే పేతురు అంటున్నాడు, ప్రభువా, నా పాదాలే కాదు, నా నిలువెల్ల కడుగు ప్రభువా. ఏంటి ఈ నిలువెల్ల కడిగేది? మనుషుడి యొక్క హృదయంలో నిలువెల్ల కోరపు విషమే దాగి ఉన్నది. ఎందుకు? మనిషిని బట్టి కాదు, మనిషిలో సాతాను వేసిన ఇతరమైన దురాశనే ఇతరమును బట్టి ఈ మనిషికి నిలువెల్ల విశ్వం చేసింది. విరోధ విషయం, ఈ విషయాన్ని విరవద్దా, ఈ విషయాన్ని విరవద్దా, ఈ విషయాన్ని విరవద్దా. ఈ విషయమును ఈ రుచులకే ప్రభువైన యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితము కన్య అయిన మరియమ్మ గర్భములో జన్మించి ఈ లోకములకు వచ్చి 33 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి గోల్గొతా కొండలో తన యెహోవాన ప్రాణం పెడుతున్నాడు. తన యెహోవాన ప్రాణం పెడుతున్నాడు. ఎందుకు? పాపిన మానవుడా, నీ కొరకు, నీలో దాగి ఉన్న విషయాన్ని విరుచుటకు ఏ పాపము లేని నా రక్తాన్ని నీ కొరకు చిందిస్తున్నా, నా రక్తాన్ని నీ కొరకు ప్రోక్షిస్తున్నా. ఇదిగో నా రక్తం కావాలా నీ హృదయంలో? నా రక్తం కావాలా నీ హృదయంలో? అట్లయితే నా ఎదుగురా, అట్లయితే నా ఎదుగురా. నీలో దాగి ఉన్న పాపాన్ని తీసి నిన్ను పవిత్రుడిగా చేస్తా, నిన్ను పరిశుద్ధపరుస్తా. ఇదిగో సూది బెచ్చములో వంటి దూరినా దొరకపోయినా నీవు మాత్రం ఖచ్చితంగా దొరుకుతావు. అనగా అది ఇరుకు మార్గం. ప్రభు శిష్యులకు చెప్పింది, నా ఇరుకు మార్గంలో ప్రవేశించుడి. లోకమంతా కూడా విశాల మార్గంలో ఉన్నది, యేసు క్రీస్తు యొక్క మార్గము ఇరుకులో ఉన్నది. ఎవరికి కావాలి ఇరుకు? ఎవరికి కావాలి ఇరుకు? ఎవరికి కావాలి ఇరుకు? సమయం దగ్గరకు వచ్చింది సహోదరా, సమయం దగ్గరకు వచ్చింది సహోదరా. ఇదిగో ప్రభు చెప్పిన ప్రతి లేఖనం నెరవేరిపోతున్నది, ప్రతి లేఖనం నెరవేరిపోతున్నది. 2-3 రోజుల నుంచి అమెరికా మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఈ ప్రపంచాన్ని ఏలే అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు సర్వనాశనం అయిపోతుంది. ఎందుకు? భూమి శపించబడింది, సూర్యుడు
మాత్రము క్షేమముగా ఉంటారు. ఎందుకు? తన పిల్లల కొరకు కొత్త భూమి, కొత్త ఆకాశాన్ని ప్రభు సిద్ధపరిచాడు సహోదరులారా. ఆ కొత్త భూమి, కొత్త ఆకాశములో ఉండుటకు మనకు ముందుగా ప్రభు పరలోకములకు ఎత్తమని ఇప్పుడు మన కొరకు నివాసాలు సిద్ధపరిచాడు. ఆ కొత్త నివాసంలోకి వస్తావా? ఆ కొత్త భూమిలోకి వస్తావా? ఆ కొత్త ఇంట్లోకి వస్తావా? రావాలంటే ఇప్పుడు మనము ఈ దురాశని, ధనాశను విడిచిపెట్టాలి. ఈ ధనాశని, దురాశను విడిచిపెట్టాలి. నిజానికి ఇక్కడ ధనాశ అంటే డబ్బు కాదు, అది ఒక దురాశ. ఒక దురాశ. చాలా మంది ధనవంతులు అనుకుంటారు, ఓ మేము యేసు ప్రభుకి మేమంటే కక్ష. ఎందుకు? మా దగ్గర డబ్బులు ఉందని, మా దగ్గర ఎకరాలు ఉన్నాయని, ఆయన దగ్గర ఏమి లేవని కక్ష. కాదు కాదు కాదు. మీ డబ్బు ఉన్నంత మాత్రాన ప్రభు గారి వ్యతిరేకం కాదు. మీ మనస్సు, మీ మనస్సు, అహంకారం అనే మనస్సు, గర్విష్టి అనే మనస్సు, అది ప్రభు దాన్ని తీసివేయమంటున్నాడు. అది నేనివ్వలేదు కదా, అది హదమా నేనివ్వలేదు కదా. అన్నిటిని ప్రేమించే మనసు ఇచ్చా నీకు. కానీ ఈ మనసు ఎట్లొచ్చింది? ఈ మనసు ఎట్లొచ్చింది? ఇది సాతాను చేసిన పని. ఇది సాతాను ఇత్తిన ఇత్తనము. ఇదిగో ఎవరిలో ఈ ఇత్తనం ఉందో అట్టి వారు ఈ సమయంలో దాన్ని పీకివేయండి. ఈ సమయంలో దాన్ని పీకివేయండి. ఈ దురాశని, గర్వాన్ని తీసివేయండి. అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ ఒక్కొక్కరిని కమ్ములుగాక. ఆ పరిశుద్ధాత్మ కమ్ములుగాక. ఆ పరిశుద్ధాత్మ కమ్ములుగాక. Holy Spirit, in the name of Jesus, Holy Spirit, God of Jesus, Hallelujah, 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 Hallelujah. ఆ రక్తం ఎవరికి కావాలి? ఆ కాల్చబడిన రక్తం ఎవరికి కావాలి? ఇదిగో ప్రభువా, నిజమని నాది అపవిత్రమైన రక్తము, మీ పరిశుద్ధ రక్తంతో కడుగు ప్రభువా. నన్ను శుద్ధి చే ప్రభువా. నా మనస్సాక్షిని పరిశుద్ధపరచు దేవా. నా మనస్సాక్షి పవిత్రపరచు దేవా. ఇదిగో ప్రభువా, నీ ఉగ్రత భూమిని రగులుస్తుండగా దారి నుంచి నన్ను తప్పించు ప్రభువా. ఎవరికైనా మనసుందా? ఖచ్చితంగా ప్రభు దాని నుంచి విడిపిస్తాడు. దాని నుంచి విడిపిస్తాడు. ఎందుకు పనికిరాని దాన్ని నా ప్రభువా. ఆమేన్. ఆదికాండము 28వ అధ్యాయము 19వ వాక్యం. మరియు అతడు ఆ స్థలములకు బేతేలను పేరు పెట్టెను. అక్కడ ఫుట్ నోట్లో ఒకటి ఉంది చూడండి. దేవుని మందిరం. ఫుట్ నోట్లో ఒకటి ఉంది చూడండి. అక్కడ ఏమన్నా ఉంది? దేవుని మందిరం. దేవుని మందిరం. దేవుని మందిరం. బేతేలు అనగా దేవుడు మందిరము. మరియు అతడు ఆ స్థలములకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. ఆ లూజ్ అనే దగ్గర ఫుట్ నోట్లో రెండు చూడండి. చూడండి లేదా? ఆ ఊరి పేరు లూజు. అక్కడ ఫుట్ నోట్లో రెండు చూడండి. కింద శాంతము, ఫుట్ నోట్లో
2 చూడండి. శాంతం కింద లేదా పెరుగుచున్న లేదా ముండ్లు పెరుగుచున్న స్థలము. ఈ లూజు అనగా ముండ్లు పెరుగుతున్న స్థలము. అయితే సహోదరులారా, మొదట ఈ భూమి మీద ఏ ముండ్లు లేవు, ఏ ముళ్ళ కంచె లేదు. భూమి శిక్షించబడింది, ముళ్ళ కంచెలు వచ్చేసింది, ముళ్ళ తుప్పులు వచ్చేసింది. భూమి శిక్షించబడింది, అనేకమైన కంప వచ్చేసింది. అనగా మనిషి గర్విష్ఠయ్యాడు. హృదయంలోకి ఏమొచ్చింది? ఈ ముళ్ళనే వేషధరణ, స్వార్థము, అసూయ, కపటము, మోసము, దొంగతనము, నరహత్య, కలహము, మత్సరములు, విముఖతములు ఉన్న వాక్యములన్నీ. సమయం లేదు కాబట్టి చెప్పట్లేదు. భేదములు పుట్టించు ఆత్మ. ఈ ముళ్ళ కంపలన్నీ కూడా చేసినాయి. స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుని యొక్క ఇల్లు అనగా ఇక్కడ ఏముంది? దేవుని ఇల్లు. బేతేలు అంటే ఏంటి? ఈ బేతేలు అనగా దేవుని ఇల్లైన ఈ హృదయం ఇప్పుడు లూజుగా మారిపోయింది. అనగా ముళ్ళ కంపగా వచ్చే పరిస్థితి మారిపోయింది. పాపము చేసిన మానవుడా, పాపము చేసిన వ్యక్తివారా, పాపము దాచుకుంటున్న సహోదరులారా, ఒకవేళ అదే పాపము ఇప్పుడు కూడా నిలిచి ఉన్నట్లయితే హృదయంలో ఏమున్నాయంట? ముళ్ళ కంపలున్నాయి. ముళ్ళ కంపలున్నాయి సహోదరులారా. ఈ ముళ్ళ కంపలను తొలగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క శిరస్సు మీద ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు. ఉరికినే కాదు సహోదరులారా. ఈ ముళ్ళ కంప ఎట్లొచ్చింది? నా మనసును బట్టి. ఏం కావాలి నాకు ఇప్పుడు? ఈ లోకములో ఒక సుఖం కావాలి, ఈ లోకములో ఒక గౌరవం కావాలి, ఈ లోకములో ఒక పెద్దరికం కావాలి, ఈ లోకములో ఒక హోదా కావాలి, ఈ లోకములో గొప్పతనం కావాలి, అందరూ నన్నే పొగడాలి. ఇట్లాంటి ముళ్ళు కంపలు దాగిన హృదయములకు దానికి శిక్షకు బదులుగా ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు దాన్ని ఆ శిక్షను అనుభవిస్తున్నాడు. ఎక్కడ సహోదరులారా, మన తలంపులో వచ్చిన ఆ యొక్క పాపానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తలంపులు తల మీద ముళ్ళ కిరీటం సహోదరులారా, అది మన పాపమే, అది మన పాపమే. యేసు ప్రభు యొక్క శిరస్సులో కొట్టబడిన ముళ్ళ కిరీటము అది గుర్తుగా ఉన్నది. దానికి ప్రాయశ్చిత్తముగా, దానికి ప్రాయశ్చిత్తముగా ఇదిగో ప్రభువు మనల్ని విడిపించాలనుకుంటున్నాడు, మనల్ని విడిపించాలనుకుంటున్నాడు. ఆ ప్రాయశ్చిత్తం చెల్లిద్దామా? ఇదిగో ప్రభువా, నేను నీ కనిష్ట శిలువలో కొట్టబడిన గాక, మీరు నాలోకి వచ్చిన గాక ప్రభు, నేను నీ వలే మారుని గాక ప్రభువా. ఆ ఇరుకు మార్గంలో ఎవరించాలి ప్రభువా? ఒక చిన్న మాట చదివి ముగించుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. 16 చూడండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సియోన్ బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేనే కాని
నరులు నీకు బయలుపరచలేదు. చాలు. యేసుక్రీస్తు శిష్యులను అడుగుతున్నాడు, ప్రజలందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారు? శిష్యులు చాలా మంది చెబుతున్నారు, అయ్యా నువ్వు ఒక ఏలియా అనుకుంటున్నారు, ఒక ప్రవర్తం అనుకుంటున్నారు, ఇంకా రకరకాలు చెబుతున్నారు. అయితే పేతురు ఏం చెప్పాడు? నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడు క్రీస్తు. ఓ బండా పేతురు, ఇది నా పరలోకం, నా తండ్రి నీకు బయలుపరిచాడు. ఇప్పుడు నీ బండ మీద నా సంఘాన్ని కడతా. పాతాళ లోకపు యొక్క ఏ అధికారి కూడా దాని ఎదుట నిలబడదు. పాతాళ ద్వారములన్నీ కూడా కూలిపోతాయి. అనగా సహోదరులారా, ఈ యొక్క అపవాది యొక్క కంచి అంతా కూడా తొలగిపోయింది సహోదరులారా. దాని ఎదుట దేవుని పరిశుద్ధాత్మ ఎదుట ఏమీ నిలవలేదు. తన కుమారుని పేతురు ఎదుట ఏమీ నిలవలేదు. ఆ పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట 27, 19:27. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వారికి ఫలమిచ్చును. అక్కడ నిలిచి ఉన్న వారు చదవండి. 27. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా మత్తయి సువార్త 19వ అధ్యాయము 27. పేతురు, ఆ. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి ఆ. నిన్ను వెంబడించితిమి గనుక సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితే కనుక మాకేమి దొరుకునని ఆయన అడుగుగా యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునరుజ్జన్మనందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆ ప్రపంచ పునరుద్ధానమందు మనిషి కుమారుడు తన సింహాసనముగా ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకి తీర్పు. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభుని వెంబడిస్తున్న పాస్టర్లకు ఏం దొరుకుతుంది చెప్పండి? ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభుని వెంబడించిన పాస్టర్లకు ఏం దొరికింది చెబుతున్నాడు కదా ఇక్కడ ప్రభు. పేతురు అడుగుతున్నాడు, ఓ ప్రభువా మమ్మల్ని సేవకులుగా అమ్మన్నావు, మమ్మల్ని సేవకులు అమ్మన్నావు. సరే ఓకే, మీ చిత్త ప్రకారం మేము చేస్తాం. మరి మాకేంటి లాభం? ఈ రోజు ఒక చిన్నపిల్లవాడిని తీసుకొచ్చి బాబు వచ్చిన ఆ కొట్టి దగ్గరికి వెళ్ళరానా అంటాం. ఏం చెబుతాడు? నాకేంటి? అవునా కాదా? నాకేంటి? నాకేమిస్తా? పేతురు కూడా అడుగుతున్నాడు, ప్రభువా నిన్నే ఏమనిస్తే మాకేంటి? ప్రభు ఏం చెబుతాడు అక్కడ? పేతురు పునరుత్థానుడై తిరిగి వేసిన తర్వాత ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రముల మీద మీరు 12 మంది కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రాలకు మీరు తీర్పు తీరుస్తారు. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. ఇదే పాస్టర్లకు దొరికే జీతము, ఇదే పాస్టర్లకు దొరికే జీతము. ఈ రోజున అయ్యగారికి దొరుకుతున్న జీతం ఏంటి చెప్పండి? కారు, బంగ్లా, హోదా, గౌరవము, మర్యాద, పెద్దరికము. అయ్యగారికి 200 దగ్గర కూడా ఊరుకోడు. ఇన్ని సాక్ష్యాలు నేనున్నా. విశ్వాసుల యొక్క గృహాల్లోకి గుంటూరు ఈ చుట్టుపక్కల తిరుగుతున్నప్పుడు ఇంతమంది నాకు సాక్ష్యం చెప్పారు. సుద్దపల్లి కూడా ఈ మధ్యలో ఒక సిస్టర్ చెప్పింది, కొంచెం చిన్న డబ్బులు ఇస్తే కొంచెం ఇసురు కొట్టి వెళ్ళిపోయాడు. నేను అడుగున్నాను అనుకుంటున్నావా? ఒక్కసారి అర్థం చేసుకోండి. వీరు ఎవరికి సేవకులు? వీరి తండ్రి ఎవరు?
ఒక్కసారి మీరు పరిశీలించండి. హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు యొక్క సేవకులు ఏమి కోరుతున్నారు? పరలోకములో ఉన్న బహుమానం కోరుతున్నారు. ఈ లోకములకు బ్రతకడానికి వచ్చిన సేవకులు ఏం కోరుతున్నారు? ఈ లోకములో గొప్ప ధనవంతులను కోరుతున్నారు. పరిశుద్ధుడు, హల్లెలూయా. ప్రభు ఇస్తానన్నాడు. ఎక్కడ ఇస్తాడు ఇప్పుడు ప్రభు? పునరుద్ధానమందున ఆ నూతన యెరూషలేములో ఇస్తాడు, నూతన పట్టణంలో ఇస్తాడు. దాని కొరకే తన పిల్లలు ఇక్కడ పరిగెత్తుతున్నారు. కొందరు ఆ బహుమానము పట్టుకోవాలని పరిగెత్తుతున్నారు. ఇక్కడ సహోదరులారా, ఈ భూమిలో దొరికే బహుమానం కొరకు పరిగెత్తువాడు ఇక్కడ లేడు మీకు. ఒకవేళ మీరు మమ్మల్ని పట్టుకుని ఆ గమ్యం మార్చాలని చూసినా దేవుని పరిశుద్ధాత్మ అది జరిగించలేడు. హల్లెలూయా. ఓ పిల్లలు, ఓ శిష్యులారా, ప్రభుని వెంబడిస్తున్న పిల్లలారా, మీ కొరకు ఒక బహుమానము అక్కడ దాచిపెట్టి ఉన్నది. తన సేవకుల యొక్క పిల్లలు అంతము కారు. తన సేవకుని పిల్లలు అంతము కారు. కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 25వ వాక్యంలో దేవుడు రాసిపెట్టాడు, తన పిల్లలకు ఆ నూతన యెరూషలేము దాచిపెట్టి, ఆ నూతన రాజ్యము దాచిపెట్టి ఉన్నది, ఆ నూతన బహుమానము దాచిపెట్టి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మీరే దేవుని పంపబడిన వారు ఎవరు, వచ్చిన వారు ఎవరు? పంపబడిన వారు ఎవరు, వచ్చిన వారు ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా సరే మనం దురాశని విడిచిపెడదాము, ధనాశని విడిచిపెడదాము. హల్లెలూయా. ఈ దురాశని విడిచిపెడదాము. హల్లెలూయా, హల్లెలూయా. రండి కలిసి ప్రార్థన చేసుకుందాము. ఈ మనసు ఎవరి ముందో అట్టి వారండి కలిసి ప్రార్థిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి వారు ప్రార్థించండి, ప్రతి వారు ప్రార్థించండి. ఓ పిల్లలారా, ప్రభువుతో కూడా కలిసి ఈ భూమికి తీర్పు తీర్చే గొప్ప ధన్యత రేపు దొరుకుతుంది. ఒకవేళ ఇక్కడే ఏమన్నా కావాలని ఆ యోధలాగా ఒకవేళ ఎవరికైనా మనసు వచ్చినేమో దాన్ని ఇప్పుడు చంపేసి ఎవరికప్పుడు బట్టి అటు వారు లేరని అనుకుంటున్నాము. అయినప్పటికీ దేవుని పరిశుద్ధాత్మ ఈ సమయంలో గుర్తు చేస్తున్నాడు కాబట్టి అట్టి వాళ్ళారా దాన్ని చంపకపోతే యోధలాగా దొరికేది ఊరియే. అంతమలేని రాజ్యములో ప్రభుతో కూడా కలిసి ఏలువారే తన పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద ఏమి దొరకదు. అన్న వస్త్రములో కలిగి ఉండండి, ఆ ఇరుకు ద్వారములోనికి ప్రవేశించండి. ఖచ్చితంగా ప్రభు ఒక్కొక్కరిని పట్టుకుంటాడు సమాధానం, ఒక్కొక్కరిని రక్షిస్తాడు ప్రభు, ఒక్కొక్కరిని కరుణిస్తాడు. ఆయన కరుణ కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఖచ్చితంగా తన పిల్లల్ని ఎవరిని విడిచిపెట్టడు. ఆ అపవాది తంత్రం నయమైపోనుగాక, ఆ సాతాను యొక్క ముసుగు తొలగిపోనుగాక, ప్రతి హృదయంలోకి క్రీస్తు ఆత్మ ప్రవేశించుగాక. జయము 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 ప్రవేశ రక్తము జయము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దురాశని ధనాశ ప్రభువా మా ఎదుట కూలిపోనుగాక,
ఆ ముళ్ళ పొదలు తొలగిపోనుగాక. ఈ శపించబడిన భూమి ఇప్పుడు ఒక బేతేలుగా మారినగాక, అనగా మీ ఇల్లుగా మారినగాక నా హృదయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెక్కం చేయము. ప్రతి శాపమును ఈ సమయంలో యేసుక్రీస్తు తన రక్తముతో కడుగునిగాక. ఆశీర్వాదం చూసినగాక. నీవు దేవుని ఆశీర్వాదం చూసినగాక. నీవు దేవుని యొక్క ఆశీర్వాదం చూసినగాక. ఏమిటి ఈ ఆశీర్వాదం? దేవుని యొక్క రాజ్యము, ఆ దేవుని పరిశుద్ధాత్మని ఆనందము. ప్రతి కంపను కాల్చునుగాక. ప్రతి హృదయము యథార్థంగా మారునుగాక.
భయపడి ఉన్నాడు. రేములు అగ్ని జ్వాలలు మధ్యన ఉన్నాడు. ఈ మధ్యన ఉన్నాడు. భయపడమాకు నా కుమారుడా, భయపడమాకు, చెల్లెమాకు. ఇనుప కడలను విడగొట్టువాడు మీ మధ్యలోనే ఉన్నాడు. మీ మధ్యలోనే ఉన్నాడు. మీ మధ్యలోనే ఉన్నాడు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మహాపరిశుద్ధుడా, చేయగలిగిన మా ప్రభు, మా మధ్యలో ఉండి యుద్ధం చేసిన మా దేవుడా, మీకు స్తోత్రం చేస్తున్నాను. మా రాజు నీవే, మా ప్రభువు నీవే, మేము దాగు చోటు నీవే ప్రభువా. ఈ దురాశనే ధనాశ మీద యుద్ధం చేస్తున్న మా దేవుడా, మీకు స్తోత్రం చేస్తున్నాను. ఈ దురాశ కూలిపోనుగాక, ఈ ధనమనే దురాశ కూలిపోనుగాక, మీ ప్రేమతో నింపబడునుగాక. గచ్చబదులు మొల్ల పదులు ప్రభువా, మీ నామములో ప్రభువా మా నుంచి దూరం అవునుగాక. సదులు భూమిగా మార్చబడునుగాక, ఫలభరితమైన భూమిగా మార్చబడునుగాక. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన మా ప్రభువా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నా. ఇంకా ప్రభువా, ఆ నూతన యెరూషలేముకు మమ్మల్ని సిద్ధపరుస్తున్న మా ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన మీ సొత్తును కాపాడుకు మీ పరిశుద్ధాత్మను ఇంకను మా మధ్యలో మీరున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాము. మమ్మల్ని నడిపిస్తున్న మా ప్రభువా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభు, మీ పిల్లల ప్రభువా, మీ శిష్యుల ప్రభువా, మీ సేవకుల ప్రభువా, ఆ నూతన రాజ్యములో మీతో కూడా కలిసి కూర్చుని ప్రభువా, ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చుటకు ప్రభువా మీరు ఇస్తున్న గొప్ప కృపను బట్టి స్తోత్రము. అట్లాంటి యథార్థమైన పిల్లల ప్రభువా, ఇక్కడ కూడా ప్రభువా కొందరు మీరు లేకపోతున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నారు. ఇంతవరకు ప్రభా మీరు మాతో మాట్లాడేందుకే స్తోత్రం. ఇదిగో ప్రభా, కూడి వచ్చిన ఈ ప్రజలందరూ బట్టి మీకే స్తోత్రం. ఒక్కొక్కరు పేరు పేరు బట్టి మీ చేతులకు సమర్పిస్తున్నాను. పేరు పేరుని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారిని ఆశీర్వదించండి, ప్రతి వారిని దీవించండి. తండ్రి, మీ రాజ్యములకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, వారికి ఉన్న ప్రతి ఆటంకము ప్రభువా మీ నామములో కొట్టివేయబడునుగాక. ఒక విడుదల చేసి ప్రభువా వారు ప్రభువా ఒక కొత్త భూమి, కొత్త ఆకాశానికి సిద్ధపడేట్టుగా ఒక నూతనమైన మారు మనసును ఇచ్చేయండి. మీ సంఘములు ఇంకను రక్షించండి ప్రభువా. ఆ నిత్య జీవములకు సిద్ధపరచండి. ఇంతవరకు ప్రభువా కూడి ఉన్న మీ సంఘము, కూడి వచ్చిన మా ప్రియ సహోదరులందరూ బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రం చెల్లించుకోమని, ఈ ఆరాధన సమస్త క్రమము మీరు నడిపించేందుకే స్తోత్రం చెల్లించుకుంటాం. మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. యేసు రక్తమే, ప్రవేశ రక్తమే, యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక.